బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని బహదూర్పల్లిలో ఉన్న టెక్ మహీంద్రా కంపెనీ గేటు ముందు మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన నిరసన చేపట్టారు. తన కుమార్తె ఆరోగ్య సమస్యల కారణంగా సెలవు తీసుకున్నప్పటికీ సంస్థ యాజమాన్యం తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని ఆమె ఆరోపించారు. సెలవు గురించి ముందుగానే సమాచారం ఇచ్చినా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ విధులకు హాజరు కావాలని ఈమెయిల్లు పంపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నానని పేర్కొన్నారు. ఈ ఘటనపై భావన దొండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మేము ఈరోజు వచ్చి ఎంక్వైరీ చేసి మేము ఎంక్వైరీ చేస్తున్నాము. మీరు కూడా కావాలంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత జరగకుండా అప్పుడు మీరు కూర్చుంటారు. అయ్యో అలా వద్దండి. నేనేమంటున్నానంటే ఎవరైతే మీరు మాట్లాడించడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళే ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యాను. అందరిలాగే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ దేర్. అందులోంచి ఇంటర్వ్యూ క్రాక్ చేసి నేను జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత జూన్ మంత్లో నాకు హెల్త్ నిజంగా బాగుండలేదు. ఫ్లోర్ మీదనే పడిపోయాను. వాళ్ళు ఇక్కడ నుంచి యూనివర్సిటీ లోపల ఉన్న చిన్న హాస్పిటల్ డామ్స్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి లేదు తన కండిషన్ బాగాలేదు, మీరు మల్లారెడ్డికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అక్కడి నుంచి నేను మల్లారెడ్డి హాస్పిటల్కి డెఫినెట్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫెసిలిటీ సరిగ్గా లేవని మా హస్బెండ్ నన్ను ఇంటి దగ్గర ఉన్న జీనియా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో అక్కడ వాళ్ళు చెప్పారు మీకు స్పాండిలైసిస్ అయి ఉండొచ్చు, బికాజ్ మీరు చాలా ఇయర్స్ నుంచి కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు. సో నేను స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి 15 days ఫిజియోథెరపీ ఉండింది. ఆల్రెడీ నేను ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేశాను. చాలాసార్లు కాల్స్ చేశారు. చేసినప్పుడల్లా మీరు ఎప్పుడొస్తున్నారు అని అడిగారు. కానీ మీకు ఎలా ఉంది, మీ హెల్త్కి ఏమైంది అని ఎవ్వరూ అడగలేదు. నా మీద వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్ అండి. నేను పర్లేదని వదిలేశాను. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దట్ నేను ఐ హ్యావ్ సెంట్ ఇట్ టు దెమ్ అని చెప్పి. ఒకటి నాకు మెయిల్ 21st రోజు మెయిల్ వచ్చింది. థ్రెటనింగ్ మెయిలే అది కూడా. ఇట్ ఈస్ నాట్ నెవర్ రిక్వెస్టింగ్. వాళ్ళు అనడం ఏంటి అని అంటే మీరు మాకు మెయిల్ చేయలేదు అని. ఎనీథింగ్ ఈజ్ అ కమ్యూనికేషన్, రైట్? నాకు ఒక్కదానికి ఈ ప్రాబ్లం ఉందని నేను అనుకోను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ వర్కల్. ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ కావాలి సార్. ఇక్కడ పనిచేస్తామంటే బోల్డన్ ఈఎంఐలు ఉంటాయి, అవన్నీ కట్టుకోవాలి కదా సార్. రమ్మని చెప్పి ఎంప్లాయ్మెంట్కి రమ్మని కాదు, డిస్కషన్కి నిన్న ఈవినింగ్ వెన్ ఐ వాజ్ టాకింగ్ టు మీడియా, వెన్ ఐ వాజ్ టాకింగ్ టు పీపుల్, నాకు కాల్ వచ్చింది. శ్రీధర్ అని ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మీ, లోపల ఉంటారు. ఆయన స్పీకర్ ఆన్ చేసి రఫీ గారు మీరు ఒకసారి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే కంటే ముందు మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి మాట్లాడండి అని అడిగారు. అయితే నేను అన్నాను ఐ డోంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్.